హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్ పాడ్కాస్ట్. నేను మీ జర్నలిస్ట్ మనోజ్. సమాజంలో కొన్ని ఇష్యూస్పై ఫైట్ చేసే వాళ్ళకి, పబ్లిక్ కోసం మాట్లాడే వాళ్ళకి ఎప్పటికీ పూలే కాదు, కొన్ని సందర్భాల్లో రాళ్ళు కూడా పడతాయి. అది ఏవో ఒక సమస్య, ఒక ఇన్సిడెంట్ అనుకుంటే సరేలే, మనం కొన్ని సందర్భాల్లో పాజిటివ్గా కాదు నెగిటివ్ కూడా తీసుకోవాలని అనుకోవచ్చు. కానీ జర్నలిజంలో సుమారు 40 ఏళ్ల పాటుగా అనేక విషయాలపైన, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు సంబంధించిన అంశాలపైన, కార్మికుల గురించి, కర్షకుల గురించి అనేక రకాల అంశాలపైన అనేక రకాలుగా 40 ఏళ్ల పాటుగా తను పోరాడుతూనే ఉన్నారు. అనేక ఆర్టికల్స్ రాసుకొచ్చారు, అనేక రకాలుగా పబ్లిక్ సమస్యల్ని అడ్రస్ చేశారు. 40 ఏళ్ల పాటుగా అనేక ఇష్యూస్ని తెర మీద తీసుకొచ్చారు. సో ఒక టాప్ డైలీ న్యూస్ పేపర్కి ఎడిటోరియల్ హెడ్గా, ఎడిటోరియల్ చీఫ్గా సుమారుగా 16 ఏళ్ల పాటుగా పనిచేసి రీసెంట్గానే ఆయన మీడియా రంగం నుంచి సరికొత్త రూపంలో మళ్ళీ జర్నలిజంలో కొత్త డిజిటల్ జర్నలిజాన్ని ఏర్పాటు చేయడానికి సిద్ధమవుతున్నారు. నాతో పాటుగా ఆంధ్రజ్యోతి ఎక్స్ ఎడిటర్ ఇన్ చీఫ్ కె శ్రీనివాస్ గారు ఉన్నారు. ఫస్ట్ ఆయన వెల్కమ్ చేద్దాం. సార్ నమస్తే. నమస్తే. హౌ ఆర్ యూ సార్? ఫైన్. తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు, ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత లిటరల్లీ సరే కేసీఆర్ డెవలప్ చేసిర్రా, ఇంకొక డెవలప్ చేసిరా, ఉన్న రిసోర్సెస్ని పబ్లిక్ కరెక్ట్గా వాడుకోగలుగుతున్నామా, ఏం జరుగుతుంది అనేది మన సెల్ఫ్ థింగ్ ఇక్కడ. కానీ అప్పుడు నిజంగానే రాసుకుంటే నేను ఊర్లో ఉన్నప్పుడు ఐఎమ్ ఫ్రమ్ అగ్రికల్చర్ ఫ్యామిలీ, నాన్న వ్యవసాయం చేస్తాం. మొత్తం నిజంగానే పొలాలు వెండిపోయేవి, పొలాలు నాట్లైన తర్వాత షార్ట్ టైంలోనే మళ్ళీ పశువుల మేతకు అయిపోయేది. ఒక చిన్న గింజ కూడా వచ్చేది కాదు. కరెంట్ కట్స్ ఉండేవి, చదువుకోవడానికి చక్కగా స్కూల్స్ ఉండకపోతుండేవి, అన్నీ అప్సెట్ సిచ్యువేషన్స్ ఉండేది. ఆ తర్వాత కొంత మూమెంట్ స్టార్ట్ అయింది. అది ఎవరు డెవలప్ చేశారా, లేకపోతే సెల్ఫ్గా ఇక్కడ పబ్లికే ఒక కాజ్ కోసం తీసుకున్నారా, లేకపోతే ఉన్న రిసోర్స్ మనం వాడుకోగలిగాం కాబట్టి కొంత డెవలప్ అవుతున్నాము. కానీ ఇంత వివక్షత కేవలం అక్కడి పాలకులు ఒక సామాజిక వర్గానికో లేకపోతే కొంతమంది సెటిల్ పర్సన్స్కో ఇవాళ ఉద్దేశంతోనే ఇంత వివక్షత గురైందా? వ్యక్తిగత స్థాయిలో ఆలోచిస్తే ఒక రకంగా ఉంటుందని, వ్యవస్థాగత స్థాయిలో ఆలోచిస్తే ఒక రకంగా ఉంటుంది. స్ట్రక్చరల్ డిస్క్రిమినేషన్. తెలంగాణ నేపథ్యం వేరు, ఆంధ్ర నేపథ్యం వేరు. వాళ్ళు బ్రిటిష్ పాలనలో ఉన్నారు, మనం నిజాం పాలనలో ఉన్నాం. బ్రిటిష్ పాలనకి నిజాం పాలనకి కొన్ని తేడాలు ఉన్నాయి. ఎడ్యుకేషన్ లెవెల్స్లో వాటిలో తేడా ఉన్నాయి. ఇద్దరు ఒకచోటు నుంచే ప్రారంభం కాలేదు, ఇద్దరు వేరు స్థాయిల నుంచి ప్రారంభమయ్యారు. ఒకళ్ళు అడ్వాంటేజ్ స్థితిలో ఉన్నారు, ఒకళ్ళు డిసడ్వాంటేజ్ స్థితిలో ఉన్నారు. కాబట్టి ఇద్దరు కలిసి సహజీవనం చేసేటప్పుడు ఆల్రెడీ అడ్వాంటేజ్లో ఉన్నవాడు ఇంకా మరింత అడ్వాంటేజెస్ని పొందుతారు కదా. ఇక్కడ ఒకప్పుడు తెలంగాణలో భూములకి రక్షణ ఉండేది. తెలంగాణ భూములుగా ఇక్కడ ప్రాంతీయంగా ఒక వ్యవస్థ ఏర్పాటు చేసి తెలంగాణ భూముల్ని ఇతరులు కొనకుండా ఒక రక్షణ ఉండేది. ఆ రక్షణ తర్వాత పోయింది. ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పుడు ఒక టర్ము ఆంధ్ర వాళ్ళు ముఖ్యమంత్రిగా ఉంటే నెక్స్ట్ టర్మ్ తెలంగాణ వాళ్ళు ఉండాలి. అప్పుడు 1956 అగ్రిమెంట్లో ఉంది, దాన్ని అమలు చేయలేదు. మొదటిసారి మాత్రం ఉప ముఖ్యమంత్రిని కొన్ని రోజులు పెట్టారు, వెంకటరంగారెడ్డిని. దాని తర్వాత నుంచి ఉప ముఖ్యమంత్రి లేదు, ముఖ్యమంత్రి లేదు. ఇదేమో పాలసీపరమైన విధానపరమైనటువంటి ఇవి ఎందుకు జరుగుతున్నాయంటే వాళ్ళు టేక్ ఓవర్ చేశారు. వాళ్ళ పాలక వర్గాలు, అక్కడున్న రూలింగ్ క్లాసెస్ రాష్ట్రాన్ని టేక్ ఓవర్ చేయటం వల్ల వాళ్ళ దృక్పథంలో ఎప్పుడు కూడా వాళ్ళ అంశాలే ఉంటాయి. ప్లానింగ్లో కానీ మనం చెప్తే కృష్ణా జలాల వినియోగం ఉందనుకోండి, నాగార్జున సాగర్ నిర్మాణం ఉందనుకోండి, తర్వాత శ్రీశైలం నిర్మాణం ఉంది. వీటన్నిటిలోనూ కూడా తెలంగాణ దృష్టికోణాన్ని, తెలంగాణ ప్రయోజనాలని విస్మరించడం కానీ తగ్గించడం కానీ మనం జరుగుతూ వచ్చింది ఇరిగేషన్ మీద చేసిన స్పెండ్లో. అట్లా అనేక విధానపరమైన నిర్ణయాల్లో సహజంగానే వాళ్ళకు అనుకూలమైన నిర్ణయాలు వాళ్ళు చేసుకున్నారు. అప్పుడు ఆ రోజున మన తెలంగాణ నుంచి వాయిస్ మొదటి నుంచి ఉంది, కానీ ఆ వాయిస్కి శక్తి లేకుండా పోయింది. రకరకాల కారణాల చేత ఆ వాయిస్ని కొనేయటమో, అణిచేయటమో, అప్రదానం చేయటమో చేశారు. చెన్నారెడ్డి లాంటి వాళ్ళు గొడవ చేశారు, మళ్ళీ తర్వాత వ్యవస్థలో కలిసిపోయారు. కాబట్టి అందువల్లే జరిగిందా అంటే ఇప్పుడు తెలంగాణలో విద్యుత్ సంక్షోభం అంటే ఫేవరెటిజం వల్లనే. అయితే ఫేవరెటిజం అనే కాదు, అంటే స్ట్రక్చరల్గా జరిగిందండి. ఫేవరెటిజం అనేది వాళ్ళ ఆలోచనల్లోనే అభివృద్ధిలో తెలంగాణను మినహాయించడం కానీ, తెలంగాణను పక్కన పెట్టడం కానీ ఉండటం వల్ల అది కొంతకాలానికి రకరకాల పద్ధతుల్లో ప్రతిఫలించింది. ఇప్పుడు రైతు ఆత్మహత్యలే ఉన్నాయనుకోండి, ఎందుకు ఆంధ్రాలో కూడా జరిగినాయి, అక్కడ వెనకబడిన జిల్లాల్లోనే జరిగినాయి, ప్రకాశం జిల్లాలో అట్లా. మరి తెలంగాణలో చూస్తే అన్ని చోట్ల జరిగినాయి, పెద్ద ఎత్తున జరిగినాయి. ఆత్మహత్యలు అనేవి దేన్ని వ్యవసాయ సంక్షోభాన్ని సూచిస్తుంది. దానికి ఎట్లా ఆంధ్ర వాళ్ళు కారణం అంటే ఆంధ్ర వాళ్ళు కారణం అని కాదు. అక్కడ
తెలంగాణలో ఇరిగేషన్ లేకపోవడం వల్ల తెలంగాణలో వ్యవసాయ రంగానికి అవసరమైన ఇన్పుట్స్ విషయంలో కానీ పరిస్థితుల విషయం ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో కానీ ప్రభుత్వం శ్రద్ధ పెట్టకపోవడం వల్ల ఇది ఒక క్రైసిస్గా పరిణమించింది. కాబట్టి అట్లా రిఫ్లెక్షన్ అందువల్ల చంద్రబాబు హయాంలోనే తెలంగాణ ఉద్యమం ఎందుకు ఉధృతమైందంటే ఇటువంటి పాలసీస్ని కొనసాగించడమే కాకుండా ఆయన వ్యవసాయం గురించి వ్యవసాయం దండగనటం, వరి మానేసి కూరగాయలు పండించుకోమంటాం, పట్టణాల అభివృద్ధి మీద దృష్టి కేంద్రీకరించడం, హైవేలు, ఫ్లైఓవర్లు వీటి మీద దృష్టి కేంద్రీకరించడం వల్ల అదే సమయంలో తెలంగాణ గ్రామాల్లో ఓ పక్కనేమో మావోయిస్టులు ఉనికి సందర్భంగా వచ్చే పోలీసు నిర్బంధం, ఇంకోవైపునేమో చెరువులు నిండిపోవటం, వనరులన్నీ పనికి రాకుండా పోవటం, గ్రామాలన్నీ ఒట్టిపోవటం, ఉపాధి లేకపోవటం, రైతు ఆత్మహత్యలు విపరీతంగా జరగటం, ఇవన్నీ జరుగుతున్న క్రైసిస్ పీరియడ్ అది. ఈవెన్ ఆకలి చావులు మహబూబ్నగర్ జిల్లాలో జరిగింది కదా. అవన్నీ జరిగినప్పుడు ఆ నేపథ్యంలో ఈయనేమో అభివృద్ధి విధానమేమో హైటెక్ అభివృద్ధి విధానాన్ని చెప్తూ దాన్ని ప్రమోట్ చేసిన సమయంలో తెలంగాణ ఉద్యమం అనేది దానికి అది బ్రీడింగ్ గ్రౌండ్ అయింది. అక్కడి నుంచి పుట్టింది తెలంగాణ ఉద్యమం. యు ఆర్ సచ్ ఎ డీప్ అబ్జర్వర్ అండ్ అనలిస్ట్ సార్. అప్పుడు అడ్రస్ చేయగలరు ఇవన్నీ కూడా ఇంత క్లారిఫైగా అప్పుడు అడ్రస్ చేయగలిగారా ఏ పత్రికలో ఉన్న ఈ ఇష్యూస్ మీద? చాలా మంది చేశారు. అంటే ఎడ్యుకేషన్ అవుతుంది కదా, ఇది మోటివేషన్ అవుతుంది. మేనేజ్మెంట్స్ యాక్సెప్ట్ చేసేవా? అట్లా మేనేజ్మెంట్గా చెప్పాం కదా నేను. ఈ తెలంగాణ వచ్చేదా చచ్చేదా అని అనుకున్న రోజులు కొన్ని ఉండేవి కదా. ఉద్యమం నడుస్తూ ఉంటుంది అనుకున్నప్పుడు దానికి అభ్యంతరం ఉండదు పెద్దగా. అది నిజంగా వాస్తవం అవుతుంది అన్నప్పుడే యాజమాన్యాలు కానీ ఎవరైనా ప్రభుత్వం కానీ చర్య తీసుకుంటుంది. ఇప్పుడు కాక్రోచ్ పార్టీ ఉందనుకోండి, చాలామంది ఏమనుకుంటారు ఏదో వచ్చిపోతుంది దీనివల్ల లేదు అనుకో. కాబట్టి దీంట్లో నిజానికి దీని గురించి మాట్లాడటానికి పెద్ద భయపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడున్న ప్రభుత్వం చాలా దూరదృష్టితో ఉంది కాబట్టి ఎందుకు దీన్ని ఇప్పటి నుంచే మొగ్గులను తుదిపారు అనుకుంటుంది. కానీ ఏవైనా ఉద్యమాలు వచ్చినప్పుడు అవి ప్రారంభ దశలో ఎవరు దాన్ని పెద్దగా పట్టించుకోరు, దాన్ని ఎదుగుతుంటే కూడా పట్టించుకోరు, చూద్దాంలే సమస్య వచ్చినప్పుడు అనుకుంటారు. కాబట్టి ఆ రోజున 97, 98 సమయంలో మొదలైంది అనుకుంటే ఈ ఆలోచనలన్నీ. అప్పటికి తెలంగాణ అనేది ఎప్పుడొకప్పుడు సాధ్యపడుతుందనే ఊహ కూడా లేదు. ఆ ఊహ 2001 వరకు కేసీఆర్కి లేదు. తెలంగాణ ఉద్యమ సన్నాహాలు జరుగుతున్నాయి ఒక పక్కన. ఎవరైనా రాజకీయాలు మెయిన్ స్ట్రీమ్ రాజకీయాల నుంచి ఎవరైనా నాయకత్వం కోసం వస్తే బాగుండనేటువంటి ఒక ఎదురుచూపు ఉంది. కానీ ఈయన మీనం లెక్కబెట్టాడు. 2 సంవత్సరాల పాటు ఊగిసలాడాడు కేసీఆర్. చివరికి 2001లో ఆయన నిర్ణయం తీసుకొని పార్టీ పెట్టాడు. నాకున్న డౌట్ ఏంటి సార్, అప్పటికి పత్రికా రంగం కానీ కొన్ని మెయిన్ స్ట్రీమ్ ఎలక్ట్రానిక్ మీడియా కానీ మొత్తం అంతా ఒకే సామాజిక వర్గం చేతిలోకి ఎట్లా వెళ్ళింది? మోస్ట్లీ 99% ఒకటే సామాజిక వర్గం. ఇప్పుడు చూసిన మీడియాలో కూడా ఓనర్లు మేనేజ్మెంట్ వరకు ఎడిటోరియల్ స్టేజ్లో లేకుండా కింద రిపోర్టర్స్ ఎవరున్నా కూడా ఒకటే సామాజిక వర్గం చేతిలోకి ఎట్లా వెళ్ళింది అనేది ఎట్లేదు. ఆ సామాజిక వర్గానికి ఎక్కువ అవకాశాలు ఉండటం వల్ల ఆ సామాజిక వర్గమే ఆ సమాజంలో ఎక్కువ గ్రో కావటం వల్ల బ్రాహ్మణులే ఎక్కువ మంది సెంట్రల్ గవర్నమెంట్లో ఎందుకున్నారు, వాళ్ళకి అవకాశాలు ఎక్కువ వచ్చాయి. వాళ్ళే ఒకప్పుడు ఇంగ్లీష్ ఎడ్యుకేషన్లో ఉన్నారు, వాళ్ళే మొబిలిటీ ఎక్కువ ఉంది కాబట్టి వచ్చింది. ఒకసారి వచ్చిన తర్వాత వాళ్ళ స్థానాన్ని వాళ్ళు స్థిరపరచుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తారు. సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు వాళ్ళే ఉంటాయి. అవును, తెలుగు స్టేట్స్లో మీడియా మొత్తం ఒకరి చేతుల కంట్రోల్లో ఉన్నది. అదే మీడియా కంట్రోల్ ఉండాలంటే మీడియా పెట్టాలి కదా. పెట్టాలంటే పెట్టుబడి ఉండాలి కదా. పెట్టుబడి ఉండాలంటే సర్ప్లస్ ఉండాలి, వాళ్ళ ఆదాయంలో ఏదో సర్ప్లస్ ఉండాలి. అవి ఉన్నవాళ్ళు అట్లాగే ఆ చొరవ ఉండాలి, ఆలోచన ఉండాలి, ప్రయోజనాలు ఉండాలి. అంటే మీడియా పెట్టాలంటానికి ఒక ప్రేరణ ఉండాలి. ఏంటి, ఫలానా రాజకీయాలతో ముడిపడి ఉంటే నేను ఈ మీడియా పెడితే ఈ రాజకీయాలకు మేలు చేస్తాను, లేదా నాకు మీడియా ఉంటే ఈ రాజకీయాల్లో నాకు పలుకుబడి ఉంటుంది, నాకు ఈ మీడియా ఉంటే ఫలానా నాయకుడు నన్ను గుర్తిస్తాడు అని ఇవన్నీ ఉంటాయి కదా. ఈ చొరవ అంతా ఉండాలి. ఈ చొరవ ఎవరికి ఉంటుంది? హిస్టారికల్గా సమాజంలో కొంచెం ఆల్రెడీ అభివృద్ధి చెందిన వాళ్ళకి చాలా వైబ్రెంట్గా డైనమిక్. అప్పుడు రాజకీయాలను సహకరించి ఉండొచ్చా? ఎన్టీ రామారావు గారు కానీ లేకపోతే చంద్రబాబు గారు ఏమైనా సహకరించి ఉండొచ్చు? వాళ్ళే రాజకీయాలు సహకరించి వాళ్ళకే. ఎన్టీ రామారావు గారి సామాజిక వర్గం ఉందనుకోండి, ఆ సామాజిక వర్గం అంతకుముందు కాంగ్రెస్ పార్టీలో ఉండేది, మైనర్ పార్ట్నర్గా ఉండేది. వాళ్ళ అంతా రెడ్డి సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఉండేది, కమ్మ సామాజిక వర్గానికి మైనర్గా ఉండేవాళ్ళు. కానీ వాళ్ళు సినిమా రంగంలోనూ
రైస్ మిల్లుల్లోనూ ఇతర వ్యవసాయ ఆధారిత పరిశ్రమల్లోనూ రకరకాల వాటిలో వాళ్ళు ఒక ఏమంటారు కన్సిడరబుల్ క్యాపిటల్ని పోగు చేసుకున్న తర్వాత ఒక మీడియాలో ఉంటుందో మీడియాలో కూడా వచ్చి సినిమా కూడా మీడియానే కదా మీడియాలో కూడా వచ్చి ప్రభావం వేయగలిగే పరిస్థితి వచ్చిన తర్వాత మాకు రాజకీయాల్లో స్థానం కలగాలి అనేటువంటి ఒక ఆకాంక్ష వస్తుంది. రాజకీయాల్లో మాకు తగిన స్థానం కావాలన్న ఆకాంక్ష నుంచి తెలుగుదేశం పార్టీ ఆవిర్భావానికి అట్లా ఒక దారి ఏర్పడింది. మొత్తం ఆ సామాజిక వర్గమని కాదు, దాంట్లో ఇతరులు కూడా ఉన్నారు. కానీ దాని ప్రధానంగా నాయకత్వం వహించిన వాళ్ళకి ఉన్న వెనక డ్రైవ్ చేసిన ఫోర్స్ ఏంటంటే వాళ్ళకి కాంగ్రెస్ ఒకటే పార్టీ ఉంది, ఆ పార్టీలో ద్వితీయ స్థానంలో ఉన్న సామాజిక వర్గం వాళ్ళు తమ రాజకీయమైన ఎక్స్ప్రెషన్ కోసం ఒక ప్లేస్ వెతుక్కున్నారు. అట్లా వచ్చారు. వాళ్ళు వచ్చిన తర్వాత రాజకీయ అధికారం కూడా తోడైంది అనుకో, ఆర్థిక అధికారం సామాజిక అధికారం ఉన్న తర్వాత ఆర్థిక అధికారం కూడా చేరైతే వాళ్ళ అభివృద్ధి మరింతగా పెరుగుతుంది, వాళ్ళ విస్తరణ ఇంకా పెరుగుతుంది, వాళ్ళ ప్రాబల్యం పెరుగుతుంది. నేను ఒకటి విన్నాను సార్, మాజీ మంత్రి ఆయన ఈజ్ నో మోర్ నౌ, ఇప్పుడు లేరు ఆయన, వాళ్ళ కుమారుడు వాళ్ళందరూ ఉన్నారు, యాక్టివిటీలో ఉన్నారు, మీకు తెలిసే ఉంటుంది. వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే ఒకనొక సిచ్యువేషన్లో ఒక ప్రధాన వార్తాపత్రిక ఏం రాసుకొచ్చింది కథనం అంటే, పలానా మంత్రికి బాగా ఆస్తులు కూడబెట్టిండు, మొదటిసారిలో కానీ మంత్రివర్గంలో అవకాశం వస్తే గోవాలో విల్లాలు ఉన్నాయి, అక్కడక్కడ ఆస్తులు సంపాదించిండు, ముంబైలో పెట్టుబడులు ఉన్నాయి, రకరకాల వార్త రాసుకొచ్చింది. ఆయన చూస్తేనేమో ఉండడానికి ఇల్లు సొంత ఇల్లు లేదు, సరిగ్గా పెద్ద వ్యవస్థ లేదు, అప్పుడే గెలిచిండు, బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన ఒక వ్యక్తిగా బయటకు వచ్చి మంత్రి అయ్యిండు. అంటే మీడియాలు ఈ రకంగా ఆర్గనైజ్ చేసే వీళ్ళు చెప్పిందే వాస్తవం. ఇక ఓ పలానా వ్యక్తి స్కామ్ చేసినట్టు స్కామ్ చేసిండు అంతే, దాన్ని నిర్ధారించడానికి ఎవరు లేరు, అంత సిచ్యువేషన్ లేకుండేది, ఇంకో సిచ్యువేషన్ ఇట్లా లేకుండా ఉండిపోయేది. ఈ ఉద్యోగాల విషయానికి వచ్చినా కూడా ఒక పర్టికులర్ సిచ్యువేషన్ వరకే ఉండేది, ఆయా సామాజిక వర్గమో లేకపోతే ఆయా సంబంధికులకు వాళ్ళు ఎంకరేజ్ చేసే వాళ్ళకి మాత్రమే ఉద్యోగాలు ఉండేవి. సో అప్పటి సిచ్యువేషన్ నుంచి ఇప్పుడు డిజిటల్ మీడియా వచ్చినాక ఇది డైవర్సిఫై అయిందా, కొంతమంది గుప్పిట్లో ఉన్నటువంటి మీడియా రంగం కూడా అందరి చేతుల్లోకి, అందరూ ఇప్పుడు ఈరోజు మనం మాట్లాడగలుగుతున్నాం, ఇంకెవరైనా కొత్తగా వచ్చిన జర్నలిజం స్టూడెంట్స్ కూడా వాళ్ళ వాయిస్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఇవ్వగలుగుతున్నారు, ఇట్లా డైవర్సిఫై అయింది అనుకుంటున్నారా? ఇందాక కూడా మనం మాట్లాడుకున్నాం కదా ఈ మీడియా గురించి, ఇదొక అల్పమైన మీడియా అని, తక్కువ రకం మీడియా అని ఎవరైతే ప్రచారం చేస్తున్నారో దాంతో నేను ఏకీభవించను. ఇది చాలా ప్రజాస్వామికమైన మీడియా. ఈ మీడియాలో ప్రజలు కూడా వాళ్ళ ఎక్స్ప్రెషన్ని ఇవ్వడానికి అవకాశం ఇచ్చే మీడియా. అట్లాగే చాలా చిన్న వాళ్ళు కూడా 100 కోట్ల పెట్టుబడి లేకుండా చిన్న చేతిలో వాళ్ళ చేతిలో చిన్న వనరులతో కూడా ఎవరైనా కూడా ఒక మీడియా స్టార్ట్ చేసే అవకాశం, ఒక వెబ్సైట్, ఒక యూట్యూబ్ ఛానల్, ఇండివిజువల్ యూట్యూబర్స్ చేస్తున్నారు చాలామంది. రాష్ట్రంలో ఒక 5,000 మంది దాకా ఉన్నారని చెప్తున్నారు. అవకాశం ఉంది. ఇంత డైవర్సిఫై అయింది కదా. డైవర్సిఫై అయిందంటే అర్థం ఏంటంటే ఎక్కువ గొంతులు వినిపించడానికి అవకాశం ఉంది. ఆ రకంగా ఇది తప్పనిసరిగా ప్రజాస్వామికమైన మీడియా. మళ్ళీ దీనికి నియంత్రణ లేదు, దీనికి అదుపు లేదు, దీని భాష బాగాలేదు, దీని వ్యక్తీకరణ బాగాలేదు, ఇవన్నీ వాస్తవమే. కానీ అదొక్కటే వాస్తవం కాదు. దీంట్లో కూడా మంచి ఉంది, దీంట్లో కూడా మంచి వాయిసెస్ ఉన్నాయి, దీంట్లో కూడా హెల్తీగా ప్రజల్ని ఆకట్టుకుంటున్న వాళ్ళు ఉన్నారు, రెండూ ఉన్నాయి. కానీ కేవలం చెడును మాత్రమే చూపించి దీన్ని నియంత్రించాలని, దీనికి రెగ్యులేషన్స్ పెట్టాలని, దీనికి ఏదో రకంగా దీనికి కళ్ళెం వేయాలని ఒక డిమాండ్లు అయితే చాలా వస్తున్నాయి. రేవంత్ రెడ్డి గారే అన్నాడు కదా ఆయన మొదటి రోజే, యూట్యూబర్లు అందరూ జర్నలిస్టులేనా, ఎవరు పడితే ఏది మాట్లాడచ్చు అన్నాడు. కానీ ఆయనకు అనుకూలంగానే కొన్ని యూట్యూబర్స్ ఉన్నారు చాలామంది, ఆయన అనుకూలంగా ఒక ఛానలే పెట్టుకున్నారు. కాబట్టి వాళ్ళు ఒకవైపున దాని మీద ఆధారపడుతూనే దాన్నే విమర్శిస్తున్నారు. కానీ అది కరెక్ట్ కాదు. మేము మొదటి నుంచి కూడా యూట్యూబర్స్తో సహా అందరూ జర్నలిస్టులే, అందరినీ జర్నలిస్టులుగానే పరిగణించాలి. ఒకసారి అందరినీ జర్నలిస్టులుగా పరిగణిస్తే మనం జర్నలిస్టులతో మాట్లాడి మంచి చెడ్డ చెప్పి ఇట్లా కాదు ఇట్లా ఉండొచ్చు అని మాట్లాడుకోవడానికన్నా ఉంటుంది. కాబట్టి నేను జర్నలిస్ట్ సంఘాలకు కూడా తరచూ నేను విజ్ఞప్తి చేస్తున్నాను. వాళ్ళు ఇప్పటికి కూడా సంప్రదాయ జర్నలిస్టులుగా కన్సిడర్ చేస్తున్నారు. ఇప్పుడున్న డిజిటల్ జర్నలిస్టులను కూడా వాళ్ళు జర్నలిస్ట్ ఫ్రాటర్నిటీలో భాగంగా గుర్తించి వాళ్ళ సమస్యలను కూడా వాళ్ళు పరిగణలోకి తీసుకోవాలి. మేబీ యూఆర్ అబౌట్ టు స్టార్ట్ డిజిటల్ ప్లాట్ఫామ్ కాబట్టి ఆ ఇనిషియేషన్ మీ నుంచి చూద్దాం. సో విల్ గో టు యువర్ బ్యాక్ సార్, అంటే హిస్టరీకి వెళ్తాము. నాకు తెలిసి మీరు నల్గొండకు సంబంధించిన నల్గొండ నుంచి వచ్చారు ఏంటి సార్? అంటే నాకు తెలిసి అప్పుడు సిచ్యువేషన్లో మీరు ఎప్పుడు 1980s మీరు ఎంట్రీ ఇచ్చినట్టున్నారు కదా. 94 అండి, 84 ఉదయం పత్రిక. హౌ అట్రాక్టెడ్ సార్? ఎట్లా అట్రాక్ట్ అయ్యారు? ఎట్లా అట్రాక్ట్ అంటే అప్పటికే నాది పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయిపోయింది, పత్రికలు బాగా చదువుతునేవాడిని. ఏవికే ప్రసాద్ గారి పేరు నాకు అప్పటికే తెలుసు.
అప్పటికే పత్రికల్లో నేను తెలుగు లిటరేచర్ చదువుకున్నాను. అవును. నాకు అప్పుడున్న రెండే రకాల ఆప్షన్స్, టీచింగ్లోకి వెళ్ళటం లేదంటే మీడియాలోకి రావటం. నేను టీచింగ్ కావాల్సిన క్వాలిఫికేషన్స్ అన్నీ సంపాదించుకున్నాను, కానీ ముందు ఇది ట్రై చేద్దామని దీంట్లోకి వచ్చాను. ఏవికే గారు పత్రిక పెడుతున్నారు, దాంట్లో చేరాలని అనుకున్నాను, పరీక్ష రాశాను, చేరాను. 84 ఉదయం. ఆ పత్రిక గురించి ఎంత, పత్రికలో పనిచేయడం గురించి ఎంత ఎక్సైటెడ్గా ఉన్నానో, ఆ ఎక్సైట్మెంట్కి తగినట్టుగా ఆ పత్రిక వచ్చింది. 2 సంవత్సరాలు ఉన్నాను అక్కడ పనిచేశాను, కానీ ఆ పత్రిక 10 సంవత్సరాల పాటు ఉనికిలో ఉంది. 10 సంవత్సరాల తర్వాత ఆగిపోయింది. కానీ నేను పనిచేసిన 2 సంవత్సరాలు, తర్వాత ఇంకొక 2 సంవత్సరాలు కూడా, నేను వెళ్ళిపోయిన 2 సంవత్సరాలు కూడా ఆ పత్రిక అంతే వైబ్రెంట్గా కొనసాగింది. సెన్సేషనల్గా. దాని తర్వాత హైదరాబాద్లో ఆంధ్రజ్యోతి, నేను అందులో ఉదయంలో విజయవాడలో పనిచేయడానికి వెళ్ళాల్సి, విజయవాడలో పంపించాను నన్ను. మళ్ళీ హైదరాబాద్కి రావాలని ఉంటుంది కదా. అప్పుడు హైదరాబాద్ ఆంధ్రజ్యోతి మొదటిసారిగా ఆంధ్రజ్యోతి హైదరాబాద్లో ఎడిషన్ స్టార్ట్ చేసినప్పుడు 86లో అప్పుడు హైదరాబాద్కి వచ్చాను. మీరు ఉదయంలో ఫస్ట్ పబ్లిష్ అయిన మీ ఆర్టికల్ ఏంటి సార్? హౌ ఎక్సైటెడ్ యు ఆర్ దట్ డే? ఐ వాజ్ ఓన్లీ ట్రైనింగ్ సబ్జెక్ట్. నాకు పెద్దగా ఆర్టికల్స్ ఏం పబ్లిష్ నేను రాశాను చాలా ఆర్టికల్స్. నేను ట్రైనీగా ఉండగానే డెస్క్ హ్యాండిల్ చేశాను. రామచంద్రమూర్తి గారు మాకు ఎడిషన్ ఇన్ఛార్జిగా ఉండేవారు. ప్రకాష్ గారు మాకు సీనియర్గా ఉండేవారు, తాడి ప్రకాష్ గారు సీనియర్గా ఉండేవారు. వాళ్ళతో కింద పనిచేశాను, కానీ అట్ ద సేమ్ టైం నేను ఇండిపెండెంట్గా కూడా చాలాసార్లు డెస్క్ హ్యాండిల్ చేసే అవకాశం అప్పుడు వచ్చింది. సో టీంలో ఉండటం, అప్పుడు ఇండివిజువల్ రైటింగ్ కంటే కూడా టీంలో ఉండటం, కొన్ని సందర్భాల్లో ఎట్లా హ్యాండిల్ చేసాం అనేది తప్ప మేము ప్రత్యేకంగా ఇది రాసాము అనేది వాజ్ ఓన్లీ ట్రైనీ సబ్ ఎడిటర్. దెన్ ట్రైనీ నుంచి సబ్ ఎడిటర్ దాకా వెళ్ళాను అక్కడ. ఇప్పుడంటే సార్ కమ్యూనికేషన్ ఎగ్జాంపుల్ డిజిటల్ ఎలక్ట్రానిక్ మీడియా మనం చేస్తున్నప్పుడు ఫస్ట్ రిపోర్టర్ నుంచి మనకు వాట్సాప్లో వీడియో వస్తుంది, లేకపోతే టెలిగ్రామ్ FTPలో వీడియో వస్తుంది. కోఆర్డినేషన్ టు డెస్క్ నుంచి తర్వాత డిస్కషన్ పాలసీ, తర్వాత వన్స్ అవుట్పుట్ యాంకర్ వరకు వచ్చి మేము దాని బులెటిన్ లాగా ఇచ్చిన తర్వాత ఇట్లా ఈ స్టెప్ బై స్టెప్ ఉంటుంది. అప్పుడు టెక్నాలజీ లేదు, వాట్సాప్ లేదు, ఇప్పుడు వచ్చినట్టుగా సెకండ్స్లో వచ్చేది లేదు. హౌ కమ్యూనికేషన్ ఎట్లా జరిగేది? ఎంత గ్యాప్ ఉండేది అప్పటికి ఇప్పటికి? ఒకటి అప్పుడు కూడా రూరల్ నెట్వర్క్ ఉండేది, కానీ ఇంత ఎక్స్టెన్సివ్గా ఉండేది కాదు. రూరల్ నెట్వర్క్ దానికి 88, 89 ఆ టైం నుంచి ఈ మండల స్థాయి నెట్వర్క్ అనేది పెరుగుతూ వచ్చింది. అంతకుముందు జిల్లా కేంద్రంలో విలేకరు ఉండేవాడు, జిల్లాలో ఏదైనా ముఖ్య ప్లేసెస్ ఉంటే అక్కడక్కడ విలేకరులు ఉండేవాళ్ళు. జిల్లా కేంద్రాల్లో టెలిప్రింటర్స్ ఉండేవి. అక్కడ ఆఫీస్లో టైప్ చేస్తే ఇక్కడ హెడ్ ఆఫీసులో అది ప్రింట్ అవుతుంది. టెలిప్రింటర్ అంటారు. అంటే టెలిఫోన్ లైన్స్ ద్వారా టైపింగ్ అనమాట. మిగతా వాళ్ళు నాన్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో ఉండేవాళ్ళు పోస్ట్లో పంపించేవాళ్ళు, లేదా బస్సుల్లో పంపించేవాళ్ళు. అది ఎప్పుడు రీచ్ అవుతుంది? మధ్యాహ్నం పోస్ట్ చేస్తే డిస్టెన్స్ బట్టి 2 అవర్స్కో 3 అవర్స్కో చేస్తుంది. ఆఫీస్ నుంచి హైదరాబాద్ ప్రింటింగ్ ఆఫీస్ నుంచి ఎక్కడి నుంచి అయినా కూడా రోజు 2 సార్లు 3 సార్లు బస్ స్టాండ్కి వెళ్ళి ఆ బాక్సెస్ క్లియర్ చేసుకొని తీసుకొస్తారు. ఒక్కోసారి పోస్ట్లో పంపిస్తారు, ఒక్కోసారి స్టోరీస్ అయితే పోస్ట్లో పంపించేవాళ్ళు, ఫోన్లో చెప్తారు ఒక్కోసారి. అంతే తప్ప ఇప్పట్లాగా అంత ఫాస్ట్ కమ్యూనికేషన్ లేదు. కాబట్టి ఎన్ని ఎడిషన్స్ కూడా లేవు. అట్లా హైదరాబాద్ డెస్క్ వస్తే డెస్క్కి ఢిల్లీలో ఒక టెలిప్రింటర్ ఉంటుంది, ఢిల్లీ రిపోర్టర్ పంపించే ఉంటుంది. హైదరాబాద్లో అయితే వాళ్ళు బ్యూరో అక్కడే ఉంటుంది కాబట్టి వాళ్ళు స్టోరీస్ ఫైల్ చేస్తారు. ఫొటోస్ మాత్రం పార్సల్స్లో రావాల్సిందే, ఫోటో ట్రాన్స్మిషన్కి ఏమీ లేదు అప్పుడు ఆ రోజున. లోకల్ అయితే ఫోటోలు లోకల్ ఫోటోగ్రాఫర్ తీస్తాడు. అట్లా దీనికంటే ప్రీవియస్ వర్షన్ అనుకోండి, దీనికంటే చాలా ప్రీవియస్ వర్షన్. అది టైం టేకింగ్ అండ్ ఎనర్జీ కూడా ఫుల్ ఎఫర్ట్స్ పెట్టాల్సింది. అవును. ఓకే. సో ఫస్ట్ ఆర్టికల్ ఎప్పుడు సార్ ఇందాక నాటినట్టుగా ఇది మీ ఫస్ట్ ఆర్టికల్ పబ్లిష్ అయింది? ఫస్ట్ ఆర్టికల్ నేను నాకు చాలా పత్రికలో రాకముందు నుంచి రాస్తున్నాను. మెయిన్ స్ట్రీమ్ పేపర్లో పత్రికలు చిన్న మ్యాగజైన్స్లో రాయటం దగ్గర నుంచి, మా కాలేజీ మ్యాగజైన్ దగ్గర నుంచి సొంతంగా ఒక చిన్న జర్నల్ మెయింటైన్ చేసేవాళ్ళం 80లోనే. ఆ తర్వాత ఒక చిన్న రూరల్ మ్యాగజైన్కి నేను ఎడిటర్గా ఉన్నాను 82లో, ఊరువాడ అని. అది ఓన్లీ రూరల్ ఇష్యూస్, పంచాయతీరాజ్ ఇష్యూస్ డీల్ చేసేది. దాని తర్వాత మెయిన్ స్ట్రీమ్లో ట్రైనీగా చేరాను. రాయటం ఎప్పటి నుంచో మొదలైంది, కానీ బట్ పత్రికలు మెయిన్ స్ట్రీమ్లో పత్రికల్లో రాయటం అనేది ఆంధ్రజ్యోతిలో 86, 87 నుంచి ఆంధ్రజ్యోతిలో రాస్తున్నాను. ఓకే. అంటే ఫస్ట్ ఇష్యూ క్రియేట్ అయింది ఇక్కడ. ఐ మీన్
మనం జర్నలిస్ట్గా ఎప్పుడు నేను స్టార్టింగ్ పూలు ఏం పడవు, రాళ్ళు కూడా పడతాయి కదా. అంటే నేను రిపోర్ట్ అని కాదు కానీ మొదటి నుంచి నా లైఫ్ అంతా కూడా డెస్క్. ఎడిటోరియల్ రాసినా కూడా ఎఫెక్ట్ ఉంటుంది కదా. అవును, ఎడిటోరియల్ రాయాలంటే సర్టెన్ ఏజ్ రావాలి మనకు. డిజిగ్నేషన్లోకి వస్తేనే ఎడిటోరియల్ రాస్తాను. నేను అసిస్టెంట్ ఎడిటర్గా ఉన్నప్పటి నుంచి ఎడిటోరియల్స్ రాశాను. కానీ అంతకుముందు ఎడిటోరియల్స్ రాయడానికి అవకాశం లేదు. ఎక్కువ సండే మ్యాగజైన్లో ఆర్టికల్స్ రావాలి. ఆ రోజుల్లో సండే మ్యాగజైన్ బ్రాడ్ షీట్ వచ్చేది, దాంట్లో కూడా ఆర్టికల్స్ రాసేవాళ్ళం. తర్వాత ఒక్కోసారి న్యూస్ ఐటమ్స్ కూడా రాసేవాళ్ళం, సొంతంగా రాసే ఐటమ్స్. ఎప్పుడన్నోసారి అకేషనల్గా రిపోర్టింగ్ చేసి రాయడం అట్లా ఉంటుంది తప్ప మేము ప్రధానంగా ప్రయారిటీస్ డిసైడ్ చేయటం, పేజినేషను, పేపర్ని ప్రొడ్యూస్ చేయటం. సెంట్రల్ డెస్క్ చేసే పని ఏంటంటే పేపర్ని ప్రొడ్యూస్ చేయడం, ఆల్ ఎలిమెంట్స్ని వాటి ప్రయారిటీస్ రీత్యా పెట్టి మీనింగ్ఫుల్గా పేపర్ని తయారు చేయడం. దాంట్లోనే ఎక్కువ కాలం ఉన్నాం. దాని తర్వాత ఇంక కొంతకాలం మళ్ళీ ఫీచర్స్లోకి వెళ్ళాను, కొంతకాలం ఎడిట్ పేజ్లోకి వెళ్ళాను. మళ్ళీ వార్త వచ్చినప్పుడు మళ్ళీ న్యూస్ ఎడిటర్గా జాయిన్ అయ్యాను. అక్కడ ట్రైనింగ్లో యాక్టివ్గా పార్టిసిపేట్ చేశాను, జూనియర్స్కి ట్రైన్ చేయడంలో. అక్కడ ఎక్కువ కాలం కొనసాగలేదు, కానీ తర్వాత మళ్ళీ కొంతకాలం గ్యాప్ తీసుకొని నేను పిహెచ్డి పూర్తి చేశాను. తర్వాత 2002లో మళ్ళీ ఆంధ్రజ్యోతిలో 3 సార్లు నా ఎంట్రీ. మూడోసారి ఎంట్రీ 2002లో. మొదటిసారి 86లో, అది 89లో వెళ్ళిపోయాను. మళ్ళీ 91లో ఎంటర్ అయ్యాను, 94 దాకా ఉన్నాను. అది పాత యాజమాన్యం, 2 times అది 2 times. ఇదేమో మళ్ళీ రీఓపెనింగ్ అప్పుడు మళ్ళీ 2002లో చేరాను. వార్తలో మీరు చేస్తున్నప్పుడు విభేదాలు ఉన్నాయని ఇప్పుడు కూడా వినిపిస్తుంటాయి సార్. అది ఏదైనా రప్చర్ అయింది ఆ వార్త నుంచి మీరు వైదొలగడానికి? కొలీగ్స్తో వర్కింగ్ రిలేషన్లో ఉండే సమస్యలు తప్ప అప్పుడు యాజమాన్యంతో పెద్ద అప్పటికి ఇంకా టచ్ లేదు. అప్పుడు కూడా ఏబీకే గారితోనే నేను ఉదయంకి వెళ్ళాను. ఏబీకే గారే నన్ను ఉదయంలో సెలెక్ట్ చేసుకున్నారు. తర్వాత ఏబీకే గారే ఆంధ్రజ్యోతి హైదరాబాద్ కోసం ఆయన టీంలోనే వెళ్ళాను. తర్వాత ఏబీకే సుప్రభాతంలో నన్ను తీసుకున్నారు. ఏబీకేనే మళ్ళీ వార్త అప్పుడు పిలిచారు, వెళ్ళాను. అక్కడ కొంచెం వర్కింగ్ కండిషన్స్తో కొంచెం సమస్యగా అనిపించి నేను వచ్చేసాను. బట్ అప్పటి నుంచి కూడా ముఖ్యంగా 95 ఆ టైం నుంచి కూడా నేను ఇర్రెస్పెక్ట్ ఆఫ్ మై జాబ్ రైటింగ్లో ఉండాలని అనుకోవటం, రైటింగ్ యాక్టివ్గా చేయటం అనేది చేస్తూ వచ్చాను. అప్పుడు మీ ఆ ఉదయం టైంలో కానీ లేకుంటే ఆ ఇయర్స్లో 1980s and 90sలో మావోయిజం చాలా విపరీతంగా నడుస్తుంది. అప్పుడక్కడ ఏమంటారు గ్రామ కోర్టులు పెట్టాలని, ప్రజా నిర్ణయాలు తీసుకోవాలి, అలాంటి జరుగుతున్న సిచ్యువేషన్స్లో మీ మీద కొంచెం ఇప్పటికి కూడా లెఫ్టిస్ట్ అనో లేకపోతే వాళ్ళ సానుభూతి పడడం రకం కూడా ముద్ర ఉంటుంది సార్. సేమ్ టైం మీరు ఎక్కడైనా విరోసంతో కూడా అసోసియేట్ అయినట్టున్నారు కదా? ఎక్కడ నేను దేంట్లో కూడా సభ్యుడిని కాదండి. బయట సమాజంలో చాలా విషయాలు జరుగుతున్నప్పుడు దాని మీద మంచి చెడు అనేది మనకు అభిప్రాయం ఉంటుంది కదా. దాని గురించి అన్యాయమైంది న్యాయమైంది అని కూడా ఒక అభిప్రాయం ఉంటుంది కదా. అట్లాగే అనేక విషయాల మీద నాకు అభిప్రాయాలు ఉన్నాయి. దాంట్లో మావోయిస్ట్ ఉద్యమం తొలిదాండ్లలో, తర్వాత మొన్నటిదాకా ఉన్న మావోయిస్ట్ ఉద్యమం కదా నాదైన నా అభిప్రాయాలు ఉన్నాయి. ఒక్కోసారి వాళ్ళని క్రిటికల్గా రాసిన సందర్భాలు ఉన్నాయి. సందర్భంగా ప్రభుత్వం ఆ ఉద్యమం విషయంలో వ్యవహరించిన తీరులో చాలా అన్యాయం, చాలా దుర్మార్గం ఉంది కాబట్టి, దౌర్జన్యం ఉంది కాబట్టి ప్రభుత్వ విధానాలని సరిగ్గా లేదని విమర్శిస్తాం. అట్ ద సేమ్ టైం వాళ్ళ విధానాలని సమీక్షించుకోవాల్సిన అవసరం ఉంది. ఇట్లా అయితే మీరు ముందుకెళ్ళలేరు అని మనకు తెలుసు అనుకోండి, అది వాళ్ళకు కూడా చెప్తాం. అంటే మనం అన్నింటినీ చూస్తున్నప్పుడు, సమాజంలో ఉన్నప్పుడు ఒక అనుకూల వైఖరో వ్యతిరేక వైఖరో లేకుండా ఎట్లా ఉంటుంది. మావోయిజానికి కె. శ్రీనివాస్ గారు అనుకూలమా అని అంటే అంత ఒక ఆబ్జెక్ట్ టైప్ క్వశ్చన్ కాదు, అది ఎస్ఏ టైప్ క్వశ్చన్. ఓకే, అంటే దాంట్లో కూడా కొన్ని అట్లా అవును కాదు అని చెప్పలేమంటున్నాను. మావోయిజానికి అనుకూలంటే సమాజంలో మార్పు కోసం మనుషులు ఎవరైనా ప్రయత్నించడం అనేది ఆహ్వానించదగ్గది. ఆ ప్రయత్నం అనేది ఎట్లా ఉండాలి ఏంటి అనేది దానికి ఏమీ స్పష్టంగా ప్రిస్క్రిప్షన్స్ ఎవరు ఇవ్వలేరు. మావోయిజం తప్పు అని అన్నానంటే సమాజాన్ని మార్చడానికి నా దగ్గర ఏదో వేరే పరిష్కారం ఉందని, మంత్రం ఉందని నా ఉద్దేశం కాదు. వాళ్ళు అనుసరిస్తున్న పద్ధతుల్లో ఇట్లా కాకుండా మీరు ప్రజలకు మరింత దగ్గరగా ఉంటే బాగుంటుంది. మీరు రహస్యోద్యమం మీద కేంద్రీకరించకుండా బాహాటంగా పనిచేస్తే బాగుంటుంది. కానీ వాళ్ళలో నాకు నచ్చే విషయం ఏంటంటే ప్రాణానికైనా తెగించి ఒక పని, వాళ్ళు అనుకున్న దాన్ని సాధించడం కోసం ప్రాణత్యాగానికైనా సిద్ధపడి పనిచేయటం. ప్రపంచంలో అన్నిటికంటే పెద్ద విషయం ప్రాణాన్ని త్యాగం చేయటమే. అది అందువల్ల ఆ గౌరవం నాకు ఉంటుంది. అంతే తప్ప వాళ్ళు అనుసరించే ప్రతి పద్ధతిని సమర్థిస్తున్నామని కాదు.
ఇప్పుడున్న సిచ్యువేషన్లో మొత్తం మావోయిజం అంతమైంది అని కేంద్ర ప్రభుత్వాలు చెప్తూ ఉంటాయి. సార్ చాలామంది లొంగిపోయారు. ఇప్పుడు ఇంకా అటువంటి ఒక ఇజం అనేది ఉండాలనుకుంటున్నారా? ఉండాలా అనుకోవటం లేకపోవడం నా చేతిలో నాకేమీ నిర్ణయాధికారం లేదు. సిచ్యువేషన్లో ఈ ఒకటే ప్రశ్న ఏంటంటే, ఈ ప్రపంచం బాగానే ఉందని, ఇప్పుడున్న వ్యవస్థ బాగానే ఉంది, అంతా బాగానే ఉంది, దీంతో మనం సమాధానపడి బతుకుదాం అని ప్రజలు సమాజం అనుకుంటారా? లేదు దీనికి ఏదైనా ఇంప్రూవ్మెంట్స్ కావాలి, దీన్ని ఏదైనా మార్చుకోవాలి, ఇట్లా ఈ అన్యాయం పోవాలి అనుకుంటారా అన్న దాన్ని బట్టి ఉంటుంది. మనకి ఇదంతా బాగానే ఉంది ఏ ఇజం అక్కర్లేదు. ఇది కాదు ఏమైనా చేంజ్ కావాలనుకుంటే ఏదో ఒక ఇజం వస్తుంది. అది మీడియాలో ఉన్నప్పుడు డెఫినెట్గా సార్ ప్రతి ఒక్కరికి గాడ్ ఫాదర్ ఉండాల్సిందే ఒక స్థాయిలో. మీరు ఎడిటర్ ఇన్ చీఫ్గా ఉన్నారు, మిమ్మల్ని గాడ్ ఫాదర్ తీసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. బట్ మీరు ఆఫ్కోర్స్ ఎడిటర్ ఇన్ చీఫ్గా ఉన్న యాజమాన్యం వాళ్ళ చేతిలో ఉంటుంది. హౌ లాంగ్ యూ హ్యావ్ ప్రమోటెడ్ అంటే ఈ ఐడియాలజీని కానీ, లేకపోతే మీ తర్వాత వారసత్వాన్ని, లేకపోతే నెక్స్ట్ మీ శిష్యులను ఏ రకంగా ప్రమోట్ చేయగలిగారు, ఏ స్థాయిలో ప్రమోట్ చేయగలిగారు? దట్టు యూఆర్ ఫ్రమ్ కార్మికుల గురించి మాట్లాడిన అంశాలు ఉన్నాయి, రైతుల గురించి మాట్లాడారు, సామాజిక వర్గాల అభ్యున్నతి కోసం కూడా మాట్లాడిన అంశాలు ఉన్నాయి. కాబట్టి బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలని హౌ లాంగ్ యూ హ్యావ్ ప్రమోటెడ్, ఏ రకంగా ప్రమోట్ చేశారనుకోవాలి? అంటే సమాజంలోనా? లేదు సార్, మీడియా రంగంలో కానీ, లేకపోతే మీ అండర్లో పనిచేసే వాళ్ళని కానీ ఓ స్థాయి, ఉదాహరణకి సబ్ ఎడిటర్ని ఓ మంచి స్థాయికి తీసుకొచ్చి మంచిగా కూర్చోబెట్టగలిగితే హీ ఈజ్ ఏబుల్ టు వర్క్ హిజ్ ఓన్ ఆ స్థాయిలో. పాత్రికేయ రంగంలో మనకున్న ఒక నిర్ణయాత్మకమైన ఒక అధికార స్థానంలో ఉన్నప్పుడు మనం ఎంతవరకు చేయగలుగుతాము అనేది ఒకటి ఉంటుంది. లెక్క చేయాలనే ఆకాంక్ష చాలా ఉంటుంది. మన చుట్టూ ఉన్న పరిసరాల్లో ఏదో మార్పు తీసుకురాకుండా సమాజాన్ని మార్చలేం కదా. అట్లాగే పనిచేసే చోట కూడా తప్పనిసరిగా మార్పులు తీసుకొస్తాం. అంటే ఒక లక్ష్యంగా పెట్టుకొని చేస్తామా అంటే ఇన్బిల్ట్గానే ఉంటుంది అది. ఇప్పుడు నన్ను ఎవరన్నా అడిగితే మీరు ఎడిటర్గా ఉన్నప్పుడు మీకు బాగా నచ్చిన విషయం ఏంటి మీరు చేసిన యాక్టివిటీలో అంటే, పౌర సమాజంతో దగ్గర సంబంధం పెట్టుకోవటం అనేది నేను చెప్తాను. నేను 20 సంవత్సరాల పాటు తెలంగాణ పౌర సమాజంతో చాలా గాఢమైన సంబంధంలో ఉన్నాను. అందరూ వాళ్ళ వాయిసెస్కి స్పేస్ ఇవ్వడానికి ప్రయత్నించాను. అంటే నేను ఇవ్వటం ఏంటి, వాళ్ళ స్పేస్ వాళ్ళకి డ్యూ స్పేస్ వాళ్ళకు ఉంది. కానీ పత్రికల్లో ఎవరో ఒకళ్ళు పుష్ చేయకపోతే, లేదా పత్రికల్లో ఎవరో ఒకళ్ళు సానుకూలంగా లేకపోతే రాదు. వాళ్ళ గొంతు వినిపించడానికి, వాళ్ళ గురించి ప్రజలకు చెప్పడానికి ప్రయత్నించాను. అది నేను కూడా నాకు సంతృప్తినిచ్చే విషయం ఏంటంటే, అన్ని రకాల రాజకీయంగా ఉండే పౌర సమాజం కావచ్చు, సాంఘిక సంబంధం గురించి మాట్లాడే, స్త్రీ పురుష సమానత్వాల గురించి మాట్లాడే, కుల భేదాల గురించి, కుల నిర్మూలన గురించి మాట్లాడే పౌర సమాజం, ఈవెన్ ఎల్జీబీటీక్యూ లాంటి ఇష్యూస్ దాకా అన్ని ఇష్యూస్లోనూ వాళ్ళందరినీ మెయిన్ స్ట్రీమ్తో ఎంతో కొంత అనుసంధానం చేయడానికి నేను ప్రయత్నించాను. అది నా డ్యూటీ అనుకున్నాను. ఇట్స్ నాట్ ఎ ఫేవర్. అది నేను చేసింది. దాంట్లో భాగంగా తప్పనిసరిగా నేను వ్యవహరించే మనుషులు, నా చుట్టూ ఉండే మనుషులు కూడా అంతే సెక్యులర్గా, అంతే డైవర్సిఫైడ్గా ఉంటారు. నాకున్న మిత్రుల్లో, నేను ఎక్కువగా సంచరించే వాళ్ళలో రకరకాల అభిప్రాయాల వాళ్ళు ఉంటారు, రకరకాల సామాజిక నేపథ్యాల వాళ్ళు, కులాల వాళ్ళు, మతాల వాళ్ళు ఉంటారు. అందరినీ ఇంక్లూజివ్గా, జీవిత విధానాన్ని ఇంక్లూజివ్గా చేసుకుంటే పనిలో కూడా అదే ఇంక్లూజివిటీ వస్తుంది. అట్ ద సేమ్ టైం నాకు మొదటి నుంచి కూడా మా జర్నలిజంలో గురువులు కానీ, నేను చదువుకున్న పుస్తకాలు కానీ చెప్పింది ఏంటంటే, అండర్ ప్రివిలేజ్డ్గా ఉన్నవాడికి కొంత హ్యాండ్ హోల్డింగ్ అవసరం. కొంత వాళ్ళ ప్రతిభను వ్యక్తం కావటానికి మనం కొంచెం సహాయం చేయాలి. వ్యక్తమైన ప్రతిభకు తగిన పదవుల్లోకి రావడానికి, తగిన అవకాశాలు రావడానికి కూడా సహాయం చేయాలి. సహాయం చేయవలసిన చోట చేయాలి. అది ఆ అవగాహన నాకు ఎప్పుడూ ఉంది. కాబట్టి నేను పర్టికులర్గా ఒక ఎగ్జాంపుల్ ఒక మనిషిని చెప్పడం మంచిది కాదు. కాబట్టి అట్లా నేను చూడట్లేదు విషయాన్ని. అంటే నేను కాజ్ని ప్రమోట్ చేయటం కూడా ఆ సెక్షన్స్ అన్నీ నన్ను ఇష్టపడుతున్నాయంటే. క్వశ్చన్ ఎందుకు అడగాల్సి వచ్చింది అంటే, మేనేజ్మెంట్లో ఒక డెసిషన్ తీసుకుంటాయి, బట్ వాళ్ళ టాలెంట్ ఏందనేది. బట్ మేనేజ్మెంట్ డెసిషన్ ఏదైనా ఉండొచ్చు, పాలసీ ప్రకారంగా కానీ, లేకపోతే వాళ్ళకు పార్టీల మీదే కాదు, ఒక కులం మీద ఇష్టం ఉండొచ్చు, ఓ పలానా పిల్లగాడి మీద ఇష్టం ఉండొచ్చు. వాళ్ళని అప్గ్రేడ్ చేయాలనుకున్నప్పుడు మీరు ఆ సిచ్యువేషన్లో నిజమైన టాలెంట్స్ని, లేకపోతే ఈ వర్గాలని అప్లిఫ్ట్మెంట్ జరిగింది చేసింది. ఆ విషయంలో నేను
ఆంధ్రజ్యోతి యాజమాన్యం ఎప్పుడు కూడా నేను చెప్పిన వాటి నా ఆలోచనలకు నిరాకరించడం కానీ సహకరించకపోవటం కానీ లేదు. రాజకీయ అభిప్రాయాలు ఎవరికి వాళ్ళు ఉండొచ్చు కానీ అదర్వైజ్ మేము ఎంకరేజ్ చేయదలుచుకున్న వాళ్ళని ఎంకరేజ్ చేయదగిన వ్యక్తుల్ని కానీ విషయాల్ని కానీ దాన్ని నిరాకరించడం అనేది లేదు. అది కాబట్టి నాకు అట్లా అది చేయగలిగాను నేను. టాబ్లాయిడ్స్ సార్ అంటే ప్రీవియస్లీ నాకు తెలిసి ఇఫ్ ఐఎమ్ రాంగ్ కరెక్ట్ మీ, బిఫోర్ కోవిడ్ కంటే ముందు టాబ్లాయిడ్స్ ఉండేవి. సో ఒక విద్యార్థి సంఘాలు నేను పనిచేసినప్పుడు కూడా స్టూడెంట్ ఆర్గనైజేషన్స్ ద్వారా నేను చేసినప్పుడు ఒక ప్రొటెస్ట్కో లేకపోతే ఫీజు రీంబర్స్మెంట్ ఇష్యూ కానీ ఓ పలానా కాలేజీలో లేకపోతే స్కూల్లో ఎక్కువ ఫీజు తీసుకుంటారని ప్రొటెస్ట్ చేసినప్పుడు అప్పుడు ఆ కింది స్థాయి లీడర్లో లేకపోతే అక్కడ నాయకత్వం జిల్లా స్థాయి నాయకత్వానికి మెయిన్ స్ట్రీమ్లో స్పేస్ ఉంటుంది, మెయిన్ పేపర్లో స్పేస్ ఉంటుంది. టాబ్లెట్స్ ఉన్నప్పుడు అందరూ ఒక మంచి లీడర్గా తీర్చిదిద్దినాయి వాళ్ళ ఇష్యూస్ని కవర్ చేయడానికి అవన్నీ కూడా. లైటర్ ఆన్ అప్గ్రేడేషన్లో మీడియా పేపర్లు కూడా టాబ్లెట్ తీసేసినాయి. సో ఇప్పుడు యాక్చువల్ పర్పస్ గ్రాస్ రూట్స్లో ఉన్న పర్పస్ ఇష్యూస్ని సార్ట్అవుట్ చేయగలుగుతున్నామా, వాటిని అడ్రస్ చేయగలుగుతున్నామా ఇప్పుడున్న మీడియా పరంగా న్యూస్ పేపర్స్లో? అంటే న్యూస్ పేపర్స్లో ఇంతకుముందు టాబ్లెట్స్ లేవు. చెప్పాగా లేట్ 80s మొదలైంది. దాని మొదలు కావడానికి ముందు పూర్వరంగం ఏంటంటే మండల స్థాయికి రాజకీయాలు రావటం, మండలాల ఏర్పాటు. ఎన్టీఆర్ టైంలో మండలాలు ఏర్పాటు అయ్యి రెవెన్యూ మండలాలు రాజకీయ మండలాలు రెండు రకాలు. అంటే మండల ప్రజాపరిషత్ నుంచే ప్రజాపరిషత్కి ఒక రకమైన ఇంతకుముందు కూడా పంచాయతీ సమితి అని ఉండేది కానీ దానికి అంత రాజకీయ ప్రాధాన్యం ఉండేది కాదు. ఈ మండలాల నుంచి జిల్లా పరిషత్ ఈ ఒక స్ట్రక్చర్ ఏర్పడింది. ఈ స్ట్రక్చర్ ఏర్పడటం అనేది రాజకీయాల్ని బాగా డీసెంట్రలైజ్ చేసింది. తెలంగాణలో అయితే తెలుగుదేశం టైంలో వేరే కొత్త శ్రేణులకు చెందిన కొత్త సామాజిక వర్గాలకు చెందిన వాళ్ళు రాజకీయాలకు రావడానికి అవకాశం ఏర్పడింది. సో ఆంధ్రాలో కూడా అదే పరిస్థితి వచ్చినప్పుడు రాజకీయాల వికేంద్రీకరణ వల్ల రాజకీయ ఆసక్తులు పెరిగినాయి, వార్తల సంఖ్య పెరిగింది. అదే సమయంలో అక్షరాస్యుల సంఖ్య కూడా పెరుగుతూ వచ్చింది, పత్రికలు చదవగలిగి. అప్పుడు పత్రికలు గుర్తించి మనకు ఇంతకుముందు ఏంటి ఒక జిల్లాకు ఒక పేజీ ఇచ్చేవాళ్ళు కాదు, మనం ఎక్కువ స్పేస్ ఇవ్వాలి అనే, ఎక్కువ స్పేస్ ఇస్తే ఎక్కువ మంది పాఠకులు అవుతారు, విస్తరణకు ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో ట్యాబ్లెట్లు మొదలైనాయి. 8 పేజీలు వచ్చేవి, 12 పేజీలు 16 పేజీలు. మూసేసే టైంకి ఈనాడైతే కొన్ని రోజులు 32 పేజీలు కూడా ఇచ్చేది. అడ్వర్టైజ్మెంట్లు బట్టి అన్ని పత్రికలు 28, 24, 35 అట్లా 32 అట్లా ఇచ్చేవి. దీంట్లో ఏంటి, జిల్లాకు ఒక ట్యాబ్లెట్, దాంట్లో మళ్ళీ రెవెన్యూ డివిజన్ వారిగా మొదలు ఇచ్చేవాళ్ళు. లోపల జోనల్ పేజెస్ ఉండేవి రెవెన్యూ డివిజన్ వారి. తర్వాత కాలంలో నియోజకవర్గాల వారిగా పేజీలు ఇవ్వటం మొదలుపెట్టారు, స్లిప్ పేజీలు అని. ఆ నియోజకవర్గానికి ఆ కంటెంట్ ఉంటుంది, అదే కంటెంట్ వేరే చోట వేరే ఆ నియోజకవర్గానికి మారుతుంది. అంత డీసెంట్రలైజేషన్ అయ్యి చాలా ప్రజలకు రాజకీయ అవగాహన పెరిగింది, పత్రికల సర్క్యులేషన్ పెరిగింది. కోవిడ్ ఏం చేసిందంటే పత్రిక ఫిజికల్ ఫార్మ్ ఆఫ్ ప్రోడక్ట్ కదా, ఫిజికల్ రీచ్కి అవరోధం ఏర్పడింది కోవిడ్. స్ప్రెడ్ అవుతుందని దాంతో గేటెడ్ కమ్యూనిటీస్లో లోపలికి వెళ్ళడానికి కుదరలేదు. మిగతా చోట్ల పేపర్ ముట్టుకుంటేనే పేపర్ని కూడా శానిటైజ్ చేయాలి, పేపర్ని కూడా ముట్టుకుంటే కోవిడ్ వస్తుంది దగ్గర నుంచి. ఇంకోటి అన్నిటికంటే ముఖ్యం స్టాల్ సేల్స్ లేకుండా పోయినాయి, బయట సంచారం లేకపోవడం వల్ల కమ్యూనికేషన్ ఇదంతా కూడా డిస్ట్రిబ్యూషన్ చాలా కష్టమై వెంటనే రెండో రోజునే పబ్లిష్ ఎన్ని అచ్చు వేయాలనే నెంబర్ను సగం తగ్గించేశారు. తర్వాత 2 రోజులకి వాళ్ళకి అర్థమైపోయింది మొత్తం ఎకనామిక్ యాక్టివిటీ అంతా ఆగిపోయింది కోవిడ్ వల్ల, అడ్వర్టైజ్మెంట్స్ ఏమీ రావు. సో పేపర్ ఎప్పుడు కూడా దాని ప్రొడక్షన్ కాస్ట్ దాని సెల్లింగ్ ప్రైస్ మ్యాచ్ కావు. ప్రొడక్షన్ కాస్టే ఎక్కువ ఉంటుంది, సెల్లింగ్ ప్రైస్ తక్కువ ఉంటుంది. ఆ గ్యాప్ని అడ్వర్టైజ్మెంట్ పూరించాలి కదా, అడ్వర్టైజ్మెంటే లేనప్పుడు సెల్లింగ్ కాస్ట్కి ఆ గ్యాప్ పెరుగుతుంది. కాబట్టి అర్జెంటుగా చేయాల్సి 50% పేజెస్ తగ్గించాలి అన్నప్పుడు మొదట బలి అయింది ట్యాబ్లెట్స్. సో ఇంకొక విషయం, అదే సమయంలో ప్రజలకు మొబిలిటీ లేదు కాబట్టి, ఫిజికల్గా పేపర్ లేదు కాబట్టి ప్రజలు మొబైల్లో వార్తలను చదవటం, మొబైల్ కన్జంప్షన్ ఆఫ్ న్యూస్ అనేది మొదలైంది. సో ఇది పోవటం అది రావటం రెండు జరిగినాయి. ఇప్పుడు స్థానిక వార్తల సమస్య ఏంటంటే స్థానిక వార్తలకి హైపర్ లోకల్ అంటున్నారు కాన్సెప్ట్, డిజిటల్లోనే వస్తుంది. ఇప్పుడు మీరు చూస్తే ఒక్కొక్క జిల్లా కేంద్రంలో అడ్రస్ అవుతున్నాయా, అక్కడ ఇష్యూస్ అడ్రస్ అవుతున్నాయా, అక్కడ యాక్టివిటీస్ అడ్రస్ అవుతున్నాయా అంత స్థాయిలో? మెయిన్ స్ట్రీమ్కి రావట్లేదు,
ఇప్పుడు ప్రతి జిల్లా కేంద్రంలో 50 నుంచి 100 దాకా పీడిఎఫ్ పేపర్లు, లోకల్ యూట్యూబ్ ఛానల్స్ 10-15 ఎక్కడొక్కడే ఉంటున్నాయి. దాన్ని ఏం చేస్తున్నారు, మళ్ళీ అది పాత పత్రికల పద్ధతిలో పీడిఎఫ్ పేపర్లు వస్తున్నాయి. వాటిని మళ్ళీ వాట్సాప్ గ్రూపుల్లో కన్సర్న్ సెక్షన్స్కి మాత్రం ప్రమోట్ చేస్తున్నారు. సో ఈ పిఆర్ఓ నెట్వర్క్లు వీటి ద్వారా వెళ్ళి అది మళ్ళీ మినిస్ట్రీల దగ్గరికి వెళ్తున్నాయి కొన్ని వార్తలు. కానీ ఇంతకుముందులాగా పేపర్లో వస్తే అటెన్షన్ ఏదైతే ఉందో పేపర్కి ఆ గుర్తింపు ఇప్పటికీ ఉంది. పేపర్లో వచ్చిన వార్త తప్పనిసరిగా సంబంధిత అధికారుల దగ్గరకో మంత్రుల దగ్గరకో ఎవరో ఒకళ్ళకి, దాంట్లో ఎవరిని ఉద్దేశించి ఉంటే వాళ్ళ దగ్గరికి చేరుతుంది. ఈ డిజిటల్లో ఇప్పుడు ఇంకా అది లేదు. అంటే మనం పుష్ చేస్తే తప్ప అక్కడ దాకా వెళ్ళేటట్టు మనం చేయాలి. కానీ హైపర్ లోకల్ న్యూస్ ప్రొడక్షన్ అనేది మన దగ్గర ఇప్పుడు ఇంకా పెరిగింది. కోవిడ్ తర్వాత న్యూస్ పేపర్స్లో లేదు, కానీ ఈ పీడిఎఫ్ పేపర్లు కానీ, యూట్యూబర్స్ కానీ, లోకల్గా ఉండే ఛానల్స్ కానీ, కేబుల్ ద్వారా పెట్టుకున్న ఛానల్స్ కొన్ని ఉన్నాయి చాలా. వాటి సంఖ్య బాగా ఎక్కువే ఉంది. ఇప్పుడు కాకుండా పెద్ద సంస్థలు, మీ ఆర్టీవీ లాంటి సంస్థలు ఇప్పుడు పొద్దున, ఇంతకుముందు సుమన్ టీవీ, ఐ డ్రీమ్ వాళ్ళు కూడా చేశారు. జిల్లాకు ఒక ఎలక్షన్స్ టైంలో చేశారు, ఇప్పుడు నడుస్తున్నట్లేదు. జిల్లాకు ఒక ఛానల్ పెట్టడం ద్వారా కొంచెం అది ఒక పెద్ద సంస్థ కూడా దాన్ని టేకప్ చేస్తే ఏంటంటే ఒక స్టాండర్డ్ ఏర్పడుతుంది. రీసెంట్ సార్ అంటే మై సెల్ఫ్ మీ దీని సజెషన్ కావాలి. రీసెంట్గా ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఇష్యూ తీసుకోండి. పవన్ కళ్యాణ్ ఇష్యూ స్టార్ట్ అయింది, తెలంగాణ రప్చర్ స్టార్ట్ అయింది. అఫ్కోర్స్ మీరు అంటున్నట్టుగా ప్రాంతీయవాదం, ప్రాంతీయ అభిమానం డెఫినెట్గా మనసులో ఉంటుంది. ఇలాంటి ఇందాక చెప్పిన కామెంట్ లాగా మీ భార్యల్ని నిజాం అప్పుడు లాగానే దొరల దగ్గర పంపించడానికి కామెంట్ కానీ, ఒక రిపోర్టర్ అమ్మాయిని కూడా కంప్లీట్గా మార్ఫింగ్ చేసిన ఫోటో పెట్టడం కానీ, ఏకంగా గద్దర్ కుమార్తె పెడితే గద్దర్ కుమార్తెను కూడా రకరకాల దూషణలు చేయడం కానీ, ఇలాంటి చూసినప్పుడు డెఫినెట్గా కొంత ఆగ్రహం ఉంటుంది. మన ఒపీనియన్, పర్సనల్ ఒపీనియన్ ఉన్నప్పుడు నేను ఎక్స్ప్రెస్ చేశాను అనుకోండి, నా మీద ప్రధానంగా పడ్డ ఒక ముద్ర, లేకపోతే ప్రధానంగా సోషల్ మీడియాలో వాళ్ళ ఫ్యాన్స్ అంటారు, వాళ్ళ అభిమానులు పెట్టిన మాట ఏంటంటే వీడో మత విద్వేషాలు వచ్చకూడదు, లేకపోతే ఐఎమ్ బిలాంగ్ టు ఒక ముస్లిం అని, నేను ఫక్త హిందూ, ఒక ముస్లిం అని, క్రిస్టియన్ అని, లేకపోతే నేను ఒక యాంటీ అని, అది ముద్రలు పడుతున్నాయి. ఇలాంటి నాకు తెలిసి మీరు చాలా ఫేస్ చేసే ఉంటారు. ఇలాంటి ముద్ర పడినప్పుడు హౌ షుడ్ బి ఓవర్కమ్, అంటే ఎట్లా చేయాలి అసలు? వీఆర్ సెక్యులర్, ఎవరి వచ్చారో మాట్లాడుతాం. రేపటి రోజున ఇదే ఈమె ఎవరో నన్ను ఒక ప్రొఫెసర్ గారు అర్బన్ మావోయిస్ట్ లిస్ట్లో నా పేరు కూడా పెట్టాడు. అందరి లిస్ట్ వస్తుంది, లిస్ట్ వస్తుంది దాంట్లో. వాళ్ళు వెంటనే ఎవరు దానికి యాంటీ నేషనల్ అర్బన్ నక్సలైట్ ఒక పెద్ద ట్యాగ్ అవి వెంటనే అని ఆ మాటలు కూడా విలువ పోతుంది. అంటే ఇక దానికి భయపడితే మనం ఇది ఏంటంటే ఇంతమంది పత్రికల్లో ఉండటమే ఒక రకంగా ప్రజా జీవితంలో ఉండటం, డిజిటల్ మీడియాలో ఉండటం అనేది ఇంకా బాగా నడిబజార్లో ఉండటమే. కాబట్టి మనకు రాళ్ళు పూలు అంటే నాకేమనిపిస్తుంది, చాలా ప్రమాదం కదా. అంటే ప్రతిరోజు నిత్యం మనకు పర్సనల్ లైఫ్ ఉంటుంది, మనం చేస్తూ ఉంటాం. వాళ్ళ పర్సనల్ లైఫ్ ఎప్పుడు మనం టార్గెట్ చేయం. వాళ్ళు జరిగేటువంటి విషయాలు మనకున్న ఎక్స్ప్రెషన్, వే ఆఫ్ ఎక్స్ప్రెషన్ కానీ, మనకున్న యాంగిల్ కానీ చెప్పాలనుకుంటాం. ఇది పోతూ ఇలాంటి కామెంట్స్, ఇలాంటి సోషల్ మీడియాలో మార్ఫింగ్ ఫోటోలు ఇలాంటివి జరుగుతున్నాయి, చాలా ప్రమాదం కదా. రేపటి రోజున వీటిని ఆపకపోతే క్వశ్చన్ చేసే ప్రతి ఒక్కరిని రకంగానే ముద్రలు వేస్తే ఏం సిచ్యువేషన్ మరి? అదే ఈ ట్రోలింగ్ కానీ, బ్రాండింగ్ కానీ వీటిని మనం ఎందుకు వ్యతిరేకిస్తామంటే, ఇప్పుడు మొన్న శ్రీనిధి విప్లవశ్రీ అనే అమ్మాయి మీద జరిగిన ట్రోలింగ్ ఉందనుకోండి. సార్ ట్రోలింగ్ తిట్టుకుంటారు ఏదో పోనీలే అనుకో, ఎందుకంటే తిట్టుకునేవాళ్ళు, ఆ తిట్టేవాళ్ళు ఒక కూటమిగా చేసేవాళ్ళు ఉన్నారు చాలామంది, ప్లాన్డ్గా చేసేవాళ్ళు, పేమెంట్తో చేసేవాళ్ళు కూడా ఉన్నారు. అంటే వాళ్ళు పెట్టాడు ధర్మరక్షకులం అని పెడతాడు వాడు ఐడి పేరు, వాడు చేసే పని అది అంతా కూడా ఒక ఆర్గనైజ్డ్ ఎఫర్ట్ ఉంది దాంట్లో. ఆర్గనైజ్డ్ ఎఫర్ట్తో పాటు ఈ ప్రభావం వల్ల సొంతంగా కూడా అటువంటి అభిప్రాయాలు కలిగి అట్లా తిట్టాలి, అట్లా మాట్లాడాలనుకునే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు నేను నడి బజార్లో నేను చంపేస్తాం అని అన్నారు అనుకోండి, వాడేం చంపడు, కానీ అటువంటి హేట్రెడ్ని ప్రమోట్ చేస్తుంటాడు ఆర్గనైజర్గా. ఆ ఆర్గనైజేషన్లో లేనివాడు కూడా ఈ అభిప్రాయాల వల్ల ప్రభావితమై రేపొద్దున ఇండివిజువల్గా ఈ మనిషి మీద నేను దాడి చేయాలేమో అనుకుని చేస్తాడు అనుకోండి. అట్లా అక్కడ కేవలం తిట్టు అనేది ఒక ఆచరణగా మారితే కష్టం, ఆచరణగా మారే ప్రమాదం ఉంది. కాబట్టి మనం దాన్ని పట్ల జాగ్రత్తగా ఉండాలి. అసలు సమాజంలో ఈ ట్రోలింగ్ మనస్తత్వం పోవటానికి ఈ ట్రోలర్స్ అందరూ, మెజారిటీ ఆఫ్ ట్రోలర్స్ ఆర్ పెయిడ్ బై సమ్ పొలిటికల్ ఆర్గనైజేషన్స్ అనే విషయం ఎక్స్పోజ్ చేసి వాళ్ళ ప్రొఫైల్, వాళ్ళ వ్యవహారం చూసిన వాళ్ళు చదువుకున్నట్టయితే కాదు, ఎవడో కూడా పెట్టమనంటే తప్ప చదువుకున్నట్టయితే కాదు. ఇలాంటి డెఫినెట్గా డేంజరే కదా. ఈ రాను ఎట్లాంటి ఇంపాక్ట్ చూపిస్తుంది? ఇంకా ఏం లేదండి, మంచి హెల్దీ మీడియా వచ్చి కన్సిస్టెంట్గా గుడ్ హెల్దీ కంటెంట్ ఇస్తే వాడు సిగ్గుపడాలి. అంటే మామూలుగా ప్రైవేట్ సంభాషణలో బూతులు మాట్లాడేవాడు కూడా 10 మందిలోనూ వేదిక ఎక్కినప్పుడు బూతులు ఎందుకు మాట్లాడ్డావు,
ఏమైనా అనుకుంటారు నా గురించి కానీ అప్పుడప్పుడు అనేది ఉంటుంది కదా. ఆ సోషల్ టెన్షన్, ఆ సోషల్ భయం కలిగించకపోతే వాడంతా వాడే సిగ్గుపడాలి అట్లా మాట్లాడటానికి. కానీ ఇప్పుడున్న డిజిటల్ మీడియాని కానీ మెయిన్ స్ట్రీమ్ మీడియాని కానీ పార్టీల ఐటీ సెల్లు మీరు చెప్తున్న ఈ పెయిడ్ బ్యాచ్ మొత్తం కూడా ఓవర్కమ్ అంటే బీట్ చేసిందా అనే రకం కూడా ఆశ్చర్యం కలుగుతుంది. ఎందుకంటే మనం చెప్పేదానికంటే కూడా చూసే ఫాలోవర్స్ ఐటీ సెల్ వాళ్ళని ఫాలో అవుతారు, ఐటీ సెల్ పెయిడ్ బ్యాచ్ని ఫాలో అవుతారు. జర్నలిస్టులుగా చెప్పిన దానికంటే కూడా కొంతమంది వాడికి మీరు మనోజ్ ఎవరో తెలియదు, శ్రీనివాస్ ఎవరో తెలియదు, ఇంకోళ్ళు ఎవరో తెలియదు, వాడు కూర్చోబెట్టి వీడిని తిట్టరా అంటాడు, వాడు తిడతాడు అంతే. కాబట్టి వాడు మనకు పరిచయం లేదు కాబట్టి వాడు ఇష్టం వచ్చినట్టు తిడతాడు. ఇంకో తన పేరు బయటికి రాదు కాబట్టి దాన్ని నిర్భయంగా తిడతాడు. అనానిమిటీ అనేది కూడా ఒక ఫ్యాక్టర్ కదా, చాటుగా ఉండి రాళ్ళు వేయటం లాంటిది. ఊళ్ళల్లో చూస్తారు కదా, రైలు వెళ్తూ ఉంటే ఆ పక్కన ఉండి పిల్లలందరూ కూర్చొని రాళ్ళు వేస్తుంటారు వెళ్తున్న రైలు మీద. వాడికి ఏంటి దాని రైలు వచ్చి ఆగదు, వాడిని ఎవరు పట్టుకోరు. అట్లాగే ఏమి మాట్లాడినా కూడా నాకేమీ కాదు, నా పేరు తెలియదు, నా పేరు ఆకాశరామన్న ఉంది అనే భయం. అది ఇస్ ఈవిల్ థింగ్. దాన్ని కాలక్రమంలో దాన్ని వదిలించుకోవాలి. పోలీసులు కూడా యంత్రాంగం ఏదైనా చేయాలంటే మనం చేయాలి, వాళ్ళంతా వాళ్ళు కల్పించుకొని చేయడం కాకుండా మనకు కూడా ఎవరైనా ఒక పెద్ద ఆర్గనైజేషన్స్ ఆ ట్రోల్ చేసే వాళ్ళని పనిగట్టుకుని బ్లాక్ చేయటం, ఏదో ఫిల్టర్స్ పెట్టుకోవటం, ఓ 10 మందినో 15 మందినో సైబర్ స్కిల్ అప్పచెప్పేసి మొత్తం చివరి దాకా దాన్ని ఎవడో తెలుసుకొని దాన్ని ఎక్స్పోజ్ చేయటం అలాంటివి చేస్తే కొంచెం వెనక్కి తగ్గుతారు. ఫైనల్ క్వశ్చన్ సార్, నాకు తెలిసి నేను మీ గురించి వస్తున్న తరపుడు ఇంకా చాలా డెప్త్గా కోర్స్ చూస్తూనే ఉన్నాం. చూసినప్పుడు ఒక బిగ్గెస్ట్ మార్క్ నాకు అనిపించింది అని అంటే మీద అరెస్ట్ అవ్వడం, జైలుకి వెళ్ళడం. వాట్ హ్యాపెండ్ అంటే ఎందుకు మీరు ఒక సోషల్ కాజ్ మూమెంట్లో ఉన్నారు, ఆయన ఒక మూమెంట్లో ఉన్నారు, ఏం జరిగింది ఆ సిచ్యువేషన్? ఐ డూ వాంట్ మెన్షన్ నేమ్, మందకృష్ణ గారికి మీకు మధ్య ఏం జరిగిందా? రాజశేఖర రెడ్డి గారి టైము. రాజశేఖర రెడ్డి ఆయన ప్రాబల్యాన్ని పెంచుకోవడానికి ఆయన కొంచెం చాలా సమర్థుడైన నాయకుడు కదా, తను ముందుకు తీసుకెళ్ళటానికి ఆయన రకరకాల వ్యూహాలు చేస్తున్నాడు. ఆయన ఎన్నికల్లో ఆయన గెలవడానికంటే ముందు కమ్యూనిస్ట్ పార్టీలు, ముఖ్యంగా మార్క్సిస్ట్ పార్టీ కూడా చాలా వివిధ బృందాల సమావేశాలు పెట్టి అట్లా చేసి చంద్రబాబుకు వ్యతిరేకంగా చాలా క్యాంపెయిన్ చేసింది. చాలా కుల సంఘాల సమావేశాలు కూడా జరిగినాయి ఆ రోజుల్లో. అదంతా కూడా రాజశేఖర రెడ్డి గెలుపు వెనుక నేపథ్యంలో పనిచేసిన విషయాలు. అట్లా దాని తర్వాత ఆయన తన ప్రాబల్యాన్ని స్థిరపరుచుకునే క్రమంలో అప్పుడు బలంగా ఉన్న సామాజిక సంఘాలతో ఒక సత్సంబంధాన్ని నెలకొల్పే ప్రయత్నం చేసినాడు ఆయన. వాళ్ళు అది కొన్ని ఉప ఎన్నికల్లో వాటిలో కూడా కొంచెం ఆయా సామాజిక సంఘాల తోడ్పాటును తీసుకోవటం, వాళ్ళు కూడా ఎక్స్టెండ్ చేయటం, వాళ్ళకున్న డిమాండ్స్ని ఆయన మొబిలైజ్ చేయటం, వాళ్ళ సామాజిక డిమాండ్స్ని. మందకృష్ణ మాదిగ రాజశేఖర రెడ్డి గారిని కూడా ఇబ్బంది పెట్టాడు, అంటే ఆయన ఉద్యమ తీవ్రత నుంచి ఇబ్బంది పెట్టాడు. కానీ ఏదో ఒక స్థాయిలో ఒక సమీకరణ ఏర్పడింది అనే అభిప్రాయం ఆ రోజుల్లో వచ్చింది. సో ఈ సామాజిక సంఘాలన్నీ కూడా వాళ్ళ బాధ్యతని మర్చిపోయి రాజశేఖర రెడ్డికి పర్పస్ కోసం పనిచేస్తున్నారు అనే అర్థం వచ్చే ఒక న్యూస్ ఐటము ఆంధ్రజ్యోతిలో వచ్చింది. అది పొలిటికల్ క్రిటిసిజం. ఇట్స్ నాట్ ఎడిటోరియల్ పార్ట్, ఫస్ట్ పేజ్ అదే బ్యానర్ ఐటమే వచ్చింది. దానికి పెట్టిన హెడ్డింగ్ బాడుగ నేతలు అని పెట్టారు. అది కొంచెం హెడ్డింగ్ అనేది అవన్నీ మనకు ప్రత్యక్షంగా తెలిసే విషయాలు కావు, డెస్క్లో జరుగుతూ ఉంటాయి, రాత్రిపూట ఎప్పుడో పెట్టేస్తూ ఉంటారు. మీ ప్రమేయం లేకుండా జరిగింది అది? నాకు ఆ వార్త వస్తుందని తెలుసు, హెడ్డింగ్ నాకు నెక్స్ట్ డే మార్నింగ్ చూశాను. కొంచెం హెడ్డింగ్ కొంచెం వాళ్ళకి హెడ్డింగ్ లోపల ఉన్న విషయం కూడా అభ్యంతరకరంగా ఉంది. అంటే మమ్మల్ని రాజశేఖర రెడ్డి మనుషులని అర్థం వచ్చేటట్టుగా స్టోరీ రాస్తారా అనేది వాళ్ళ కోపం వచ్చింది. అంటే మందకృష్ణ మాదిగ గారు ఒకటే కాదు, ఆర్ కృష్ణ ఏబీసీ గారు, తర్వాత జూపుడు ప్రభాకర్ రావు, మాల మహానాడు, వీళ్ళందరి గురించిన స్టోరీ అది. సో వాళ్ళు ఆఫీస్ మీద వచ్చి దాడి చేశారు. అంటే దాడి చేయటం అంటే అద్దాలు బాగులు కొట్టారు. అద్దాలు దాడి చేశారు కదా అని స్టాఫ్ అంతా కలిసి ఒక ప్రొషన్ తీసాం. దీంట్లో ఎవరు ఏం పనులు చేస్తారో, ఎవరి ఆలోచనలు ఎట్లా ఉంటాయో తెలియదు కదా. మొత్తం స్టాఫ్ వచ్చారు, మాకు సపోర్ట్గా వేరే వాళ్ళు మందకృష్ణ వ్యతిరేకంగా, మందకృష్ణ దాడి చేశాడని మేము వ్యతిరేకంగా
ప్రొటెస్ట్ చేస్తున్నాం కాబట్టి మందకృష్ణకు వ్యతిరేకులంతా మా దాంట్లో వచ్చారు. పెద్ద పెద్ద ప్రొసెషన్ అయింది. ఆఫీస్ నుంచి జూబ్లీ చెక్ పోస్ట్ దాకా అయింది. ఆ ప్రొసెషన్లో సంబడి ఎవరో అప్పటికప్పుడు అనుకొని ఓ దిష్టిబొమ్మ తీసుకొచ్చారు. అది నేను అక్కడ మధ్య నేను లీడ్ చేస్తున్నా ప్రొసెషన్. అది వచ్చి మా స్టాఫ్ ఎవరో వచ్చి మీరు అంటించండి అన్నారు. ప్రొటెస్టే కదా దిష్టిబొమ్మ అంటించాం. అది కేసు. అది దిష్టిబొమ్మని దళిత నాయకుడి దిష్టిబొమ్మని తగలబెట్టడం అనే కేసు. కాబట్టి నేను నాతో పాటు ఇంకో ఇద్దరు మా కొలీగ్స్ మా మీద కేసు పెట్టారు. ఎస్సీ అట్రాసిటీస్ కేసు. సరే తర్వాత దాన్ని మేము కానీ ఆయన కానీ మందకృష్ణ గారు కానీ ఆయన మంచి మిత్రుడు ఆయన, మేము కానీ దాన్ని ఏమి ఆ సంఘటన తర్వాత ఓ 4 రోజుల పాటు దానికి సంబంధించిన ఉద్రిక్తతలు ఉన్నాయి. నన్ను అరెస్ట్ చేసి ఈ సంఘటన జరిగింది దిష్టిబొమ్మ దహనం తర్వాత నా అరెస్ట్ కావడానికి దాదాపు 4 రోజులు 20 రోజులు టైం ఉంది. ఈ మధ్యలో పేపర్లో అన్ని చోట్ల సూర్య పత్రికలో అక్కడ ఇక్కడ పోటాపోటీగా వ్యతిరేక కథనాలు రావటం, ఆంధ్రజ్యోతి పత్రిక మీద ఎక్కువ రావటం, నా మీద కూడా రావటం, ఇవన్నీ జరిగినాయి. తర్వాత అరెస్ట్ అయిన తర్వాత 3 రోజులు నేను రిలీజ్ అయ్యాను. అంతా అయితే ఆ ప్రాసెస్లో ఎక్కడ కూడా మేము చేసింది ఏంటంటే దాన్ని ఒక వ్యక్తిగత విషయంగా తీసుకోకుండా మేము స్టిల్ దళితులకి బడుగు వర్గాలకి మేము అనుకూలమైన పత్రికనే, మేము వ్యతిరేకం కాదు అని మేము కన్సిస్టెంట్గా చెప్తూ వచ్చాం. మేము అక్కడ ప్రొటెస్ట్ చేసింది మాకు కేవలం మా మీద చేసిన దాడి వరకే, అంతే తప్ప ఆయన అవమానించడం మా ఉద్దేశం కాదు. అట్లా చెప్తూ వచ్చాం. సరే కోర్టులో 10 సంవత్సరాల పాటు కేసు నడిచింది. 12 సంవత్సరాల పాటు చివరికి ఇద్దరం అంగీకరించి డ్రాప్ చేసుకున్నాం. అయినా కూడా అంటే ఒక చీఫ్ ఎడిటర్గా మీరు ఉన్నారు, అప్పుడు చీఫ్ ఎడిటర్ మీరే కదా. అవును. మీ ప్రమేయం లేకుండా హెడ్డింగ్ వస్తుందా? అంటే మీ ఇన్వాల్వ్మెంట్ లేకుండా మేనేజ్మెంట్ డిసైడ్ చేసినాయి అనుకుంటారా? అట్లా ఏముండదండి. ఎవరో ఒకరు పెడతారు హెడ్డింగ్స్ అన్నీ కూడా మనం చూడాలి, ఇది అప్రూవ్ చేయాలంటే పేపర్ నడవదు. అలాగే ఎడిటర్స్ ఎవరైనా రాత్రి 9-10 దాకా ఉంటారు అంతే. అది ఒక్కోసారి స్టోరీస్ 10-11 తర్వాత కూడా వస్తాయి. వచ్చినప్పుడు ఈ స్టోరీ వచ్చిందని ఇన్ఫర్మేషన్ ఉంటుంది తప్ప వాళ్ళు ఎట్లా హెడ్డింగ్ పెట్టారు, ఎట్లా లేఅవుట్ చేశారు అవేమో ఉంటుంది కదా. కానీ వీ హ్యావ్ టు టేక్ ది రెస్పాన్సిబిలిటీ. అదే విషయం. ఓవరాల్గా రెస్పాన్సిబిలిటీ ఎవరు చేశారో, హెడ్డింగ్ ఎవరు పెట్టారో వాళ్ళది కాదు, మనం ఎడిటర్ రెస్పాన్సిబుల్. కానీ వి గో బై గుడ్ ఫెయిత్ కదా. సో ఇప్పుడున్న మెయిన్ స్ట్రీమ్ మీడియా కానీ డిజిటల్ మీడియా కానీ ఎవరు ఒక పార్టీకి సంబంధించిన అన్యోన్యులను, వాళ్ళకి సపోర్టర్స్ అనో, వాళ్ళకి మద్దతుదారులను వస్తుంది. దానికి నేను అతీతుడిని కాదు, ఎవరు కూడా అతీతులు కాదు దానికి. వీఆర్ అబౌట్ టు స్టార్ట్ డిజిటల్ ప్లాట్ఫామ్. మీరు ఇంకా ఎవరైనా గుడ్ స్టెప్ బై స్టెప్ వెళ్తూ ఉంది. ఈ మధ్యలోనే రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. నాన్న వినిపించిన మాట అలనారాయణ గారు ఉన్నారు, మీరున్నారు అంటుంటే ఏదో కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీయో మీలాంటి సీనియర్స్ యొక్క గుడ్ విల్ పవర్ని వాడుకోవడం కోసం సిద్ధమవుతోంది, కేటీఆర్ గారే వీళ్ళ వెనుక నడిపిస్తున్నారు, రకరకాల ప్రచారాలు ఉన్నాయి. నేను అందుకే అన్నాను ఎవరు అతిథులు కాదు అని. ఈజ్ దట్ ట్రూ? సో అప్ టు నౌ యు ఆర్ పార్ట్ ఆఫ్ దట్ ఈస్ నాట్ ట్రూ. ఫస్ట్ ఒక ప్రశ్నలో చెప్పాలంటే దట్ ఈస్ నాట్ ట్రూ. ఓకే. అంటే సహజంగా ఇప్పుడు మీడియా ఎవరు పెట్టినా కానీ వెనక ఎవరు ఉన్నారు అనే ప్రశ్న వస్తుంది. వెనక మేమే ఉన్నాం. నేను అలనారాయణ గారు ఉన్నాం, ఇంకా కొంతమంది మిత్రులు ఉన్నాం, ఇంకా ప్రధానంగా మేము ఇద్దరే ఉన్నాం. కాబట్టి దీని వెనక ఎటువంటి రాజకీయ పెట్టుబడి లేదు. ఎవరైనా అట్లా అనుకోవటంలో అర్థం చేసుకోవచ్చు. మీరే అన్నారు కదా, అందరి మీద వస్తుంది అట్లా అనుకుంటారు. ఎందుకంటే ఎవరు లేకుండా ఎట్లా పెడతారు. ఇంకా డీపర్గా డిగ్ చేసినప్పుడు ఇంకా మనం చూడాలనుకుంటాం. అలనారాయణ గారు హీజ్ ఇంటూ కంప్లీట్ పేపర్లు చేశారు ఆయన, మీరు ఇంటూ పేపర్ అంటే మెయిన్ ఫేసెస్గా మీరు ఉన్నారు కాబట్టి. సో ఇన్ని రోజుల పాటుగా ఒక యాజమాన్యం దగ్గర మీరు చేయాలనుకుంటే ఎప్పుడో చేయగలుగుతారు. ఆ స్థాయి ఆ సిచ్యువేషన్ కూడా ఉంది మీ దగ్గర. కానీ ఇప్పుడు వచ్చి ఈ సిచ్యువేషన్లో డిజిటల్ ప్లాట్ఫామ్ ఎంచుకోవడం, దట్టు ఏదో ఎంతూజియాస్టిక్గా మీరే మెయిన్ ఫేస్లో ఉండడం అని అంటే సంథింగ్ ఈజ్ బిహైండ్ అని ఒక చర్చ కూడా ఉంది కదా. అఫ్కోర్స్ అట్లా ఓకే, మంచిదే. అట్లాంటి కథనాలు రావటం, ఊహలు రావటం, ఎనీ న్యూస్ ఈజ్ గుడ్ న్యూస్ అని అవి ప్రమోట్ చేస్తున్నారు. ఎనీ కైండ్ ఆఫ్ పబ్లిసిటీ ఈజ్ గుడ్ పబ్లిసిటీ. కాబట్టి అట్లా లేదు. అది కేవలం ఎటువంటి రాజకీయ ప్రమేయం లేని, ఎటువంటి రాజకీయ పెట్టుబడి లేని, రాజకీయ ప్రోత్సాహము లేని, అది కేవలం మేము మాత్రమే చేస్తున్నాం. మా దగ్గర అంత డబ్బు లేదు కాబట్టి మేము పెట్టుబడి సమీకరించుకుంటున్నాం. అది వాస్తవం. ఎందుకంటే మేము డబ్బున్న వాళ్ళం కాదు కదా. మీరు ఎన్ని సంవత్సరాలు పనిచేయండి జర్నలిజంలో, మీరు కనుక సిన్సియర్గా పనిచేస్తే
మీ దగ్గర చివరికి ఏది ఉండదు, పెన్షన్ కూడా ఉండదు, సంపాదకే రాయడమే తప్ప సంపాదన ఉండదు. కాబట్టి మేము మా సోర్సెస్ ద్వారా, మాకు తెలిసిన వాళ్ళ ద్వారా, మా మీద నమ్మకం ఉన్న వాళ్ళ ద్వారా మేము పెట్టుబడి సమీకరించుకుంటాం. ఇది పూర్తి మేము చేయాలనుకోవటానికి కారణం ఏంటంటే, ఒకటి కొత్త మీడియంలో కూడా మనం పనిచేయాలి అనుకోవటం. అంతే ఎక్కువ యాక్టివ్గా పనిచేయలేదు, కానీ ఏబిఎన్ లాంచ్లో కూడా నేను ఉన్నాను కొంత, దాని సెటప్లో, ముఖ్యంగా దాని ఎర్లీ డేస్లో దాని వాటన్నిటిలో ఉన్నాను. ఎంతో కొంత టీవీతో పరిచయం ఉంది, కానీ ఇది నాకు కొంచెం మోర్ డెమోక్రటిక్ మీడియం అనిపించింది. దీంట్లో చేసి కొంతకాలం పనిచేస్తే బాగుంటుందని అనిపించి, ఇది ఆయన నారాయణ గారు కూడా అంతే. ఆయన ప్రెస్ అకాడమీ నుంచి వచ్చిన తర్వాత జర్నలిస్టులకు ఏదో చేయాలని ఉంటుంది కదా, ఏదో ఏం లేకపోతే రాస్తూ ఉంటాను. నేను ఏమీ లేకపోతే ఆంధ్రప్రదేశ్ నుంచి బయటకు వస్తే సోషల్ మీడియాలో రాస్తున్నాను. కాబట్టి డిజిటల్ మీడియా అటెంప్ట్ చేయాలని మేము ఇద్దరం అనుకున్నాం. దానికి ఇప్పుడున్న, మీరు అన్నారు కదా ఇందాక, మీడియా అంటే ఇట్లా అంటున్నారు, దీనికి వాల్యూ ఇవ్వట్లేదని. అటువంటి అపప్రదను ఏమైనా మనం కొంచెం తగ్గించగలమా? అంతా తీసేయలేం, కానీ మన వైపు నుంచి లేదు, ఒక హెల్దీ డిజిటల్ మీడియా ఈజ్ పాసిబుల్. మంచిగా ఉండి, ఆరోగ్యకరంగా ఉండి, అట్ ద సేమ్ టైం మంచి ఆడియన్స్ నెంబర్ని సంపాదించుకోగలిగే డిజిటల్ మీడియా సాధ్యమే. ప్రజలకు చాలా నీడ్స్ ఉన్నాయి, ఇన్ఫర్మేషన్ నీడ్స్, కంటెంట్ నీడ్స్ ఉన్నాయి అని మేము అనుకొని స్టార్ట్ చేస్తాం. దానికోసం ప్రయత్నం చేస్తాం. కానీ ఆల్ ది బెస్ట్ సార్, అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్, ఫర్ షేరింగ్ ఆల్ యువర్ ఎక్స్పీరియన్సెస్ అండ్ ఎవ్రీథింగ్. ఇది ఆంధ్రజ్యోతి ఎక్స్ ఎడిటర్ ఇన్ చీఫ్ కె శ్రీనివాస్ గారితో చాలా ఎక్స్పీరియన్సెస్ షేర్ చేస్తున్నారు, చాలా విషయాల గురించి మాట్లాడుకొచ్చారు. సో మీకేమనిపించింది కామెంట్ చేయండి.